ఇంతకీ ఈడు వచ్చాడా లేదా? ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు కుయ్య తిరుగుబోతు జొఫ్ఫ. చెప్పురా మావా. ఎరా మావా దిగావా? ఇప్పుడే బస్ దిగాను రా. ఎక్కడున్నావు? నేనా ఇప్పుడే చెరువు గట్టుకొచ్చాను రా. ఎబ్బే మారలేదారా నువ్వు ఇంకా? ఛీ. ఫ్లాష్ బ్యాక్. ఏం హాలత్ అయిపోయింది. సీదినమ్మ రోజు ఇది అలవాటు అయిపోయింది. అత్యడి కుసవిగా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే అరే 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 షబ్బా ఏం రా నిక్కర్లో చీమర ఇట్లా దూరం రా ఊకొరుతావు. అది కాదురా సిగరెట్ వచ్చా? లేదు మామా. ఓరే అది లేకపోతే పని జరగదని తెలుసుగా నీకు. ఇప్పుడు ఎలా బే? ఏ ఊర్లకు కుక్కరినట్టు ఒక రోజుకి ఏం కత్తి గట్టిగా ముక్కు సాఫీగా అయిపోతుంది. నీకు చెప్పా చూడితే అమ్మని నా ముఖం మిత్తు. ఊసుకోపో. మామ నీళ్ళు పోయిన మామ నీ నీళ్ళే మామ. నీకిస్తే నేనేం చేయాలరా? తూర్పు పొంగని దండం పెట్టాలా? ఏం గతి చాన్ కిరికిరేటట్టుంది. అరే ఈరా. ఒకప్పుడు బాటిల్ నీళ్ళ కోసం సిల్లర్గా అనుకొని ఇప్పుడు సి అంటావా? సెల్లర్ నా కొడక. సరే సరేలే, ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి మన జంక్షన్ దగ్గరకు వచ్చాయి. నేను కూడా ఇంట్లో బ్యాగ్ పెట్టేసి వస్తా. సరేరా సెల్లర బాడకో. A few moments. బయటకు వచ్చిన ప్రశాంతత లేదు. ఏందే నీ గొడవ? అది కాదే, మా దోస్తుగాడు హైదరాబాద్ నుంచి వచ్చిండు. వాడి కలవ నీకు వచ్చిండే నడుమిట్లా. ఏందే నీ కిరికిరి? నువ్వు ఫోన్ పెట్టా. నీ అమ్మ బయటకు వచ్చిన ప్రశాంతత ఉండదు. అంతా బాగానా? రారా మావా, హైదరాబాద్ వెళ్తే సంవత్సరాలు ఫ్రెండ్స్ని మర్చిపోవడమేనా? అదేం లేదురా, చిన్న పని ఉన్నత్తి. ఏడు పవన్ గడు ఎక్కడున్నాడు? ఓ నీకు సంగతి చెప్పలేగా, ఆడికి పెళ్ళయిందిరా. ఓర్ని పెళ్ళయిందా? ఎప్పుడు రా? 6 నెలలు అయిందిలే. గమ్మతేటటే కట్నం గట్టిగానే ఇచ్చారంట. పెళ్ళైన 6 రోజుల నుంచి బయట కనపడితే ఉట్రా అంటే ఎస్ మనోళ్ళ లోపల గట్టిగా ఆ మాత్రం ఉంటది మరి. అసలే 20 సంవత్సరాల కరువు. ఇంతకీ దావత్ ధూమ్ధామ్గా ఏం చేసినారా? ఏడ్స్ చేసేది ఆ పీసిన కొడుకు పెళ్ళికే సగం పిలవలే మన వాళ్ళని. ఇంకా దావత్ సంగతి మీ ఆకలిఫైకే తెలియాల. అలా ఎలా ఊరుకుంటాం రా? నిన్ను చూసి ఊరుకోవట్లే అట్లనే. నీ అబ్బా నేనేం చేశాను రా? కోడితే కూజాలు సెంబులు అయిపోతాయి రోయ్. నీకు పెళ్ళైంది ఆ విషయం నాకు చెప్పగట్రా మిత్రద్రోహి. అంటే అది నువ్వేదో అందరికి చెప్పినట్టు చేస్తున్నావురా ఫాల్తుగా. నాదంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ఏదో అడవడిగా అయిపోయింది. నీది అరేంజ్ మ్యారేజ్గా, నువ్వేందుకు చెప్పాలే మరి బాలుపా? అమ్మని మన క్వశ్చన్ పేపర్ ఈడికెళ్ళి లీక్ అయింది. ఉన్నాడుగా సాయిగాడు గ్రూప్లా, ఆడే లీక్ చేసిండు. ఆడి చేతిలో నా సైలెన్సరు. అది కాదురా, లవ్ మ్యారేజ్ అంటున్నావు, ఆ అమ్మాయి నీకెలా పడిందిరా? అంటే మామ అది వీడి ముఖానికి సిగ్గు కూడాను. అసూయరా నీకు? లవ్ మ్యారేజ్లో ఒక ఫీల్ ఉంది మామ. అగరబత్తి కాదు, అసూయరా నీకు? నిన్ను చూసి అసూయ పడాలిగా. నువ్వు అడిగి కొట్టించుకుంటే నేను అడగకుండా కొట్టించుకుంటా, అంతే తేడా. రే ఏంట్రా అది? రే కాట్రేగా దెబ్బలరా. అది మైండా లేకపోతే మ్యూజియమా? అవును, నీది అరేంజ్ మ్యారేజ్ కదా? అంతేగా అంతేగా. మన ఊరి చివరి సందుపల్ల సందే కూడా దేకదు నిన్ను ఎలా ఓకే చేసిందిరా అమ్మాయి? నీ సెన్నూరు తగలయ్యా. ఇప్పుడు మన రేంజ్ వేర్రా. ఎంతైనా అరేంజ్ మ్యారేజే బెటర్రా. మనం చెప్పినట్టు ఏంటో తెలుసా? బొంగేం కాదు, మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నాయి అనుకుంటాం, తర్వాత అన్ని వాళ్ళ సైడ్ వెళ్ళిపోతాయి. అది నీకురా, నాకు కాదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని కష్టాలు వస్తాయి నీకు తెలియదు. మన లుసుగులు అన్నీ అలా తెలిసిపోతాయి. అరేంజ్ మ్యారేజ్లో అయితే తెలవకుండా ఉంటుంది ఏంటి? లవ్ మ్యారేజ్లో అయినా మన లుసుగులు అలా తెలిస్తే ఎలా వాళ్ళ తప్పించుకోవచ్చు. అదే అరేంజ్ మ్యారేజ్లో తెలిసిందనుకో గుత్తి కోసి చేతిలో పెడుతుంది. సర్లే, లవ్ మ్యారేజ్లో కట్నం తీసుకునే ఛాన్స్ లేదు. అదే నాకు చూడు, 10 ఎకరాలు పొలం, 15 లక్షల క్యాష్, ఒక బైక్ కూడా ఇచ్చారు. నీకు ఆ ఛాన్స్ లేదురా. ఏటి నీకే? నాకే మరి. కట్నం బాగానే మింగేవిగా.
కట్నం తీసుకున్న వాడికి గాడిద అని టీవీ నన్ను వాళ్ళు ఊకెందుకు చెప్తారో చెప్పనా? కట్నం తీసుకుంటే గాడిద అవుతాం అని కాదు, తీసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ నీ బతుక గాడిదలాగా అవుతుందని అర్థం. అయినా కట్నం ఏముందిలే, నా పిల్లని నేను కోపం వస్తే కొట్టే ఛాన్స్ అన్నా ఉంది. అదే నువ్వు కొట్టి చూడు, ఆహా కొట్టడానికి ట్రై చేసి చూడు, గృహింస కేసు పెట్టి లోపల దోయించిద్ది. పైపెచ్చు భరణం కూడా ఇవ్వాలి వాళ్ళకి. నీ అబ్బా అది నువ్వురేనారా సువంపలకరా అంటే ఎప్పుడు దరిద్రమే అంటావు. ఎలా పలుకుతాం, మనం తిరిగే బ్యాచ్ అలాంటిది మరి. అది సర్లే కానీ ముందు ఫస్ట్ నైట్ ఎలా జరిగింది చెప్పు. అన్ని రైళ్లు పోనివ్వలేదు అక్కడ. అంటే పోనీలే, ఇంట్లో పనులైనా చక్కగా చేస్తానుగా, అది చేస్తే చాలు మనకి, ఇంకేం కావాలి ఇక. బావా రేయ్, రేయ్, ఏమైందిరా? ఏమైందిరా? ఏం చెప్పమంటావురా నా బాధ. పెళ్ళైన తర్వాత నుంచి ఒక్క రోజు కూడా ప్రశాంతంగా లేనురా. అసలు ఏం జరిగింది చెప్పు. అరే ఓ రోజు పాల ప్యాకెట్ తీసుకురాముందిరా, సర్లేని తీసుకొస్తే అందులో ఉన్న ఆవు పాల గేదె పాల చెప్పమని రోజంతా గొడవ పెట్టుకుందిరా నాతో. దాంతో నేను తట్టుకోలేకపోతున్నాను రా. అమ్మని పాల కోసం నీ తాడ తీసిందనమాట. నాదైతే ఇంకా దారుణం రా బాబు. నిన్నైనా ప్యాకెట్లో ఉన్న ఆవు పాల గేదె పాల అని అడిగింది, నన్నైతే ఆ పాలు కింద పోసి మళ్ళా ప్యాకెట్లోకి పోయమంటది. నా బాధ ఎవడికి చెప్పుకోను. అంతేకాదురా, పొరపాటున బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా ఫోన్ చేసి చంపుతుందిరా. కనీసం నీకు ఫోన్లైనా చేస్తుందేమో నీ పిల్లం. నా పిల్లం అయితే ఇంటికి 1 గంట లేట్ అయిందనుకో, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, దేని దగ్గరికి వెళ్ళావని రాచి రంపన పెడతాదిరా బాబు. నువ్వెన్నైనా చెప్పా, ఎంతైనా లవ్ మ్యారేజే బెటర్ రా. ఆ? కనీసం వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుస్తుంది. ఇక్కడ ఆప్షన్ కూడా లేదురా. ఒకరోజు దానికి ఇష్టమైన కూర చేశాను రా, ఈ కూర నాకు ఇష్టం లేదు, ఎందుకు చేసావు, దేనికోసం చేసావు అని అంటదేంట్రా. ఆ? అసలు అక్కడ ఎవరు లేరే అంటే అంటే ఉంటే బాగుండని ఆశపడుతున్నావా, అలాంటి ఆశలు కూడా ఉన్నాయా నీకు అని చెప్పుకోలేని చెడు కొట్టింది బావా. అంటే ఊరుకోరా, నీకన్నా కొన్ని విషయాలు ఫ్రీడమ్ ఉంటుందేమో, నాకు అలా కాదు. ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి వెళ్తే దేని దగ్గర పోతున్నామని గోల, సినిమాకి వెళ్తే హీరోయిన్నే చేసుకో నేను నీకెందుకని అక్కడ ఒక గోల, పని మీద ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ దేన్ని సెట్ చేసామని ఇంకో గోల. ఇవన్నీ ఆపేసి ప్రశాంతంగా ఉందని పార్క్కి వెళ్తే దేంతో పార్కు పోతున్నామని గోల. ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే తలకే నరికే బుద్ధి అయిద్దిరా. ఏ వద్దురా పాపం రా, ఆడపిల్లరా. ఒరేయ్ దాని తలకాయ కాదురా, నా తలకాయరా. ఈ టార్చర్ కన్నా అదే సుఖం. ఇడిచిపెట్టలే కానీ ఇంతకేమన్నా పిల్లలు అయ్యారా మరి? పెళ్ళంటే గుర్తొచ్చిందిరా, ఆ విషయంలో ముందు మాతో నరికేయాలరా. మధ్యలో ఆవిడేట్ చేసిందిరా. మొత్తం అదే చేసిందిరా. పెళ్ళైన తర్వాత నుంచి మాట్లాడితే వారానికి 3 సార్లు ఇంటికి రావటం, వచ్చేదల్లా ఒకటే రాకుండా వాళ్ళ ఇంటి పక్కన తీసుకురావటం, వాళ్ళు మాతో కలిసి ఏం అల్లుడు విశేషం ఏం లేదా, ఇంకెన్ని రోజులు అల్లుడు ఇలాగా అని సాగు కొట్టారా. దానికి తోడు నెలకోసారి గుడికి తీసుకెళ్ళటం, దానికి తాయితూ కట్టేయటం. రేయ్ దేనికిరా? చేతికి రా సోంబేరి. ఓహో, ఇంకా పనులు ఎక్కడ జరుగుతాయి? నీకు ఆ విషయంలో ప్రాబ్లం లేదుగా, అంతా సాఫీగానే అయినట్టుందిగా. ఏం సాఫీగా అయ్యా, నిన్నైనా మీ అత్త గుళ్ళ చుట్టూ తిప్పింది, నన్నైతే బ్లడ్ టెస్టులు చేయించి హాస్పిటల్ చుట్టూ తిప్పింది నా అత్త. శాన్స్ ఉంటే సమరం దగ్గర కూడా తోలకపోయేదేమో. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో తెలియట్లేదురా. పిల్లల్ని కంట్రోల్లో పెట్టమంటే గవర్నమెంట్ వేసిన కొత్త రోడ్డు మీద కారు వేసుకుని నడపడం లాంటిది. అక్కడ వాళ్ళు రోడ్డు వేరు, ఇక్కడ వెళ్ళి కంట్రోల్లో పెట్టడం, అది మ్యాటర్. ఎలాగైనా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలరా. మొగుడు అంటే భయపడలే చేస్తా చూడు. బాగా సెలవుతుందిరా. ఎక్కడా నీ అబ్బా వస్తుందంటేనే అంత భయపడిపోతున్నావు, కంట్రోల్లో పెట్టడంట. కంట్రోల్ చెప్తాం లేవో మాటలు. మీ సెల్ ఫోన్ చేస్తాందిరా. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్.